రాష్ట్రంలో కొత్తగా కొనుగోలు చేసే అన్ని రకాల వాహనాలపై ఇవాల్టి నుంచి రోడ్ సేఫ్టీ ట్యాక్స్ అమల్లోకి వచ్చింది. 2 వీలర్లకు 2000, కార్లు, ఇతర లైట్ మోటార్ వెహికల్స్ కి 5000, 3 వీలర్ ఆటోలతో పాటు ఇతర ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కి 10,000 పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును పాస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన జీవోను రాష్ట్ర రవాణా శాఖ విడుదల చేసింది. ఈ పన్ను వసూలుపై సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికే అన్ని రకాల చర్యలు చేపట్టారు. రోడ్ సేఫ్టీ ట్యాక్స్ ద్వారా ప్రతి ఏటా రాష్ట్ర రవాణా శాఖకు 350 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలను అరికట్టేందుకు రోడ్లపై ప్రయాణించే వారికి మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మోటార్ వెహికల్స్ చట్టంలో సవరణలు చేశారు. దీంతో అన్ని రాష్ట్రాలు డెడికేటెడ్ రోడ్ సేఫ్టీ ఫండ్ ని ఏర్పాటు చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ట్యాక్స్ ద్వారా వచ్చే మొత్తాన్ని రోడ్డు భద్రతకు ఖర్చు చేయనుంది. రాష్ట్రంలో ఏటా 7 లక్షల కొత్త 2 వీలర్లు, 1 లక్ష వరకు కార్లు, మరో 2.5 లక్షలు ఇతర వెహికల్స్ కొనుగోలు జరుగుతూ ఉన్నాయి.